ప్రాణం. సత్యం అనంతమై ఉందంటే దుఃఖం నివేదనై ఉందంటే దైవం మమేకమై విని ఉంటే జ్యోతి ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శోకమై. మధుసూదన్, మధుసూదన్, అయ్యో మావయ్య, మేడీ, మ్యాడీ, మ్యాడీ. బావగారు, బావగారు, మేడీ, 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 మేడీ. మేడీ. ఎలా జరిగిందంటే ఇప్పుడు ఎలా? మేడీ, మావయ్య, మధుసూదన్కి ఏం కాదమ్మా, హాస్పిటల్కి కంగారు తీసుకెళ్దాం. పడకు. మేడీ కాదమ్మా, మేడీ, అయ్యో లే మేడీ, నాన్న. మేడీ, మేడీ, మధుబాబు, మేడీ, మేడీ, మధుబాబు, నాన్న, మేడీ. మధుసూదన్ ఏమండి? మధుబాబు, మధుబాబు. మేడీ, అమ్మయ్యా, నీళ్లు తాగించండి. అయ్యో నీళ్ళు తాగించొద్దు, అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. మధుబాబు, మీరెవరూ కంగారు పడకండి. మధుసూదన్కేం కాదు, అందరూ ధైర్యంగా ఉండండి. మధుసూదన్, మేడీ, మీకేం కాలేదు మధుబాబు, చిన్న షాక్ కొట్టింది అంతే. లక్ష్మి, ఇప్పుడు నీళ్లు తాగించు. మధుబాబు తాగండి. నీకెలా ఉంది చెప్పు నాన్న, లేదంటే హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా పర్లేదమ్మా, నేను నార్మల్గానే ఉన్నాను. మీరు అనవసరంగా భయపడకండి. అమ్మయ్యా, మధుబాబుకేం పర్లేదు అత్తయ్య, చిన్న షాకే కాబట్టి ప్రమాదం తప్పింది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అయినా ఇస్త్రీ పెట్టి షాక్ కొట్టడం ఏంటి? నాన్నగారు ఆగండి, మీరు దాన్ని టచ్ చేయకండి, నేను చెక్ చేస్తాను. సరే చూడు. అమ్మా శ్రీలక్ష్మి, మధుసూదన్ని తీసుకెళ్ళమ్మా. లే మేడే, జాగ్రత్త రా.